వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. చాలామంది సైకాలజీలో కష్టంగా భావించేటువంటి టాపిక్ పరీక్షలు. గతంలో ఈ ప్రశ్న అడిగారు, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించిన నికష. ఆప్షన్ 1 అభిరుచి పరీక్ష, ఆప్షన్ 2 సహజ సామర్థ్య పరీక్ష, ఆప్షన్ 3 సాధన పరీక్ష, ఆప్షన్ 4 ప్రజ్ఞా పరీక్ష. దిస్ టెస్ట్ ఈజ్ ఇంటెండెడ్ టు మెజర్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్. ఆప్షన్ 1 ఇంట్రెస్ట్ టెస్ట్, ఆప్షన్ 2 యాప్టిట్యూడ్ టెస్ట్, ఆప్షన్ 3 అచీవ్మెంట్ టెస్ట్, ఆప్షన్ 4 ఇంటలెక్చువల్ టెస్ట్. సైకాలజీలో కొన్ని భావనలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, సాధారణీకరణాలు ఉంటాయి, శాస్త్రవేత్తల పేర్లు ఉంటాయి, సూత్రాలు ఉంటాయి, తేదీలు ఉంటాయి, సంవత్సరాలు ఉంటాయి. ముఖ్యంగా మానవ ప్రవర్తనను, మానసిక ప్రక్రియలను అంచనా వేసేటువంటి ముఖ్యమైన పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలను ఎలా గుర్తుంచుకోవాలి? ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే కష్టమైన ఈ పరీక్షలన్నీ కూడా మీరు సులభంగా గుర్తుంచుకొని మరి డిఎస్సి పరీక్షలో, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలో, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్షలో, ముఖ్యంగా టెట్ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించగలరు. సో ముందు ఈ ప్రశ్నకు ఆన్సర్ ట్రై చేయండి. నేర్చుకున్న దానిని కొలుచుటకు అంటే ఇక్కడ మనం అభ్యసించిన అంశాలు పరీక్షించేటువంటి పరీక్ష అచీవ్మెంట్ టెస్ట్, సాధన నికష. సో ఈ అచీవ్మెంట్ టెస్ట్, సాధన నికష 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉపాధ్యాయ నిర్మితి పరీక్ష, 2 ప్రామాణిక పరీక్ష, స్టాండర్డ్ టెస్ట్. ప్రామాణిక పరీక్ష, స్టాండర్డ్ టెస్ట్లు మీకు తెలుసు, బోర్డ్స్లోని ఎక్స్పర్ట్స్ తయారు చేస్తారు. మన ఇండియాలో ఉండేటువంటి కొన్ని బోర్డ్స్, ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, మన రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ బోర్డ్స్, ఇవి ప్రామాణిక పరీక్షలు రూపొందిస్తాయి. ఈ ప్రామాణిక పరీక్షలకు కొన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి వీటిని స్టాండర్డ్ టెస్ట్ అంటారు. ఆ లక్షణాలు ఏంటంటే, ఒకటి వస్తునిష్టత. వస్తునిష్టత అంటే ఆబ్జెక్టివిటీ. చాలా సింపుల్గా నేర్పిస్తాను, ఈ క్లాస్లో మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ వినండి. ఒక పేపర్ను దిద్దేటప్పుడు ఎటువంటి పక్షపాతం లేకుండా మార్కులు వేయగల పరీక్షలు వస్తునిష్టత ఉన్న పరీక్షలు. ఉదాహరణకు మీరు రాయబోయే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఎటువంటి బయాస్, పక్షపాతం చూపించకుండా మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఒక మంచి స్టాండర్డ్ టెస్ట్కు ఉండాల్సిన గుణం వస్తునిష్టత, ఆబ్జెక్టివిటీ. ఇఫ్ ఎగ్జామినర్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిస్ పర్సనల్ ఫీలింగ్స్, if he is not showing bias in the process of evaluation, it is objectivity. వస్తునిష్టత అంటే వస్తువును బట్టి మార్కులు వేయడం, వ్యక్తినిష్టత అంటే వ్యక్తిని బట్టి మార్కులు వేయడం. వ్యక్తి రాసిన రాతను బట్టి, వ్యక్తి ఉపయోగించేటువంటి స్కెచ్ పెన్ రంగులను బట్టి. కొంతమంది ఏం చేస్తారంటే ఆన్సర్ షీట్లో పర్ఫ్యూమ్ అప్లై చేస్తారు, కొంతమంది ఆన్సర్ షీట్లో ఈ విధంగా పేపర్ పైన దేవుడి పేరు రాస్తారు. ఇక్కడ ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండవు. వాట్ ఈజ్ సైకాలజీ అంటే సైకాలజీ, యూ నో సైకాలజీ, ఐ నో సైకాలజీ, ఎవ్రీబడి నో సైకాలజీ, దట్ ఈస్ సైకాలజీ అని రాసి గ్యాప్ ఏమన్నా ఉంటే, సార్ డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైకాలజీ అని రాస్తారు. టీచర్ ఏం చేస్తారంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ రాయాలా వద్దా, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రాసిన దేవుడి పేరు, టీచర్ ప్రార్థించే దేవుడు ఇద్దరు ఒకటే కాబట్టి ఈ విద్యార్థి అన్నిటినే రాస్తాడు. పర్సనాలిటీ అంటే వాట్ ఈజ్ పర్సనాలిటీ అంటే రాస్తాడు. పర్సనాలిటీ ఈజ్ పర్సనాలిటీ, యూ హ్యావ్ పర్సనాలిటీ, ఐ హ్యావ్ పర్సనాలిటీ, ఎవ్రీబడి హ్యాస్ పర్సనాలిటీ. సో పర్సనాలిటీ ఈజ్ పర్సనాలిటీ, సార్ డూ హ్యావ్ గుడ్ పర్సనాలిటీ అని రాస్తాడు. ఎందుకు ఇంత వచ్చిన బాధ అని మార్కులు వేయడానికి ట్రై చేస్తాడు. కన్క్లూజన్లో ఒక మాట రాస్తాడు విద్యార్థి. ఏమని రాస్తాడంటే, సార్ నేను కరోనా టైంలో డిఎడ్ కాలేజీకి పోలేకపోయాను, నాకుండే కష్టాలన్నీ కూడా సినిమా కష్టాలు, దయచేసి బిఎడ్ పరీక్ష నన్ను పాస్ చేయండి, పాస్ చేస్తే ఏదో నేను టెట్ రాసుకొని డిఎస్సి రాసుకొని ఇట్లా మీ మాదిరి టీచర్ అవుతాను,
ఒకవేళ నువ్వు పాస్ చేయకపోతే నా దేవుడు నిన్ను నరకానికి పంపిస్తాడు అని కన్క్లూజన్లో రాస్తాడు. ఆ టీచర్ భయపడి మళ్ళీ ఒకసారి ఆ దేవుడి పేరు చూసి మ్యాచింగ్ టైప్ కరెక్ట్గా ఉందని కన్క్లూజన్లో ఉండే ఆ హెచ్చరిక చూసి ఏదో తల ఒక 2 మార్కులు యాడ్ చేసుకుంటూ పాస్ చేస్తాడు. ఇది వ్యక్తినిష్టత. ఇది వ్యక్తినిష్టత అంటే ఇక్కడ ఆన్సర్ను బట్టి కాకుండా సబ్జెక్టివిటీ, రాతను బట్టి, వ్యక్తి యొక్క పర్సనల్ ఫీలింగ్స్ని బట్టి, పేపర్ దిద్దేవాడి యొక్క మూడుని బట్టి మార్కులు ఇస్తే వ్యక్తినిష్టత. వ్యక్తినిష్టతకు తావిచ్చే ప్రశ్నలు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, వ్యాసరూప ప్రశ్నలు. సో ప్రామాణిక పరీక్ష యొక్క లక్షణాలలో వస్తునిష్టత ఉండాలి. వస్తునిష్టతకు తావిచ్చేటువంటి ప్రశ్నలు మరి లక్షాత్మక ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఈ లక్షాత్మక ప్రశ్నలలో మీకు తెలుసు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించేటువంటి పరీక్షలు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బహుళైచ్ఛిక ప్రశ్నలు లేక బహుళ వర్ణ ప్రశ్నలు. వర్ణం అంటే ఎంపిక, బహుళ అంటే చాలా. ఇందులో 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి, 3 డిస్ట్రాక్టర్లు ఉంటాయి, ఒకటి కరెక్ట్కే ఉంటుంది, అది గుర్తించాలి. ఆ తర్వాత జతపరిచే ప్రశ్నలు, మ్యాచింగ్ టైప్. ఇవన్నీ కూడా లక్షాత్మక ప్రశ్నలకు ఉదాహరణ, ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్కు ఉదాహరణ. ఆబ్జెక్టివిటీ ఉంటుంది కాబట్టి వీటిని లక్షాత్మక ప్రశ్నలు అంటారు. తెలుగులో ఆబ్జెక్టివిటీ అంటే అర్థం ఏంటంటే లక్షాత్మకత, విషయనిష్టత, వస్తునిష్టత, వస్వాశ్రయత. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు ఆబ్జెక్టివిటీకి. మనం చెప్పుకుంటూ ఉంటున్నాం ఇప్పుడు ఒక స్టాండర్డ్ టెస్ట్కు ఉండాల్సిన గుణాలలో ఆబ్జెక్టివిటీ ఉండాలి. ఆబ్జెక్టివిటీ ఉండే ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఇవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించే ప్రశ్నలు, బహుళ వర్ణ ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు, మ్యాచింగ్ టైప్. తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ ప్రశ్నలు. ఇవన్నీ కూడా లక్షాత్మక ప్రశ్నలకు ఉదాహరణ. భారతదేశంలో పరీక్షా విధానంలో లక్షాత్మక ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉండాలని చెప్పినటువంటి కమిషన్ మొదలియార్ కమిషన్. మొదలియార్, లక్ష్మణస్వామి మొదలియార్ 1952లో తన నివేదికను సబ్మిట్ చేశాడు. దీన్నే మనం సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం. అదేవిధంగా భారతదేశంలో పరీక్షలలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరిచేసుకోవాలంటే లక్షాత్మక ప్రశ్నలు, ఇటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, మీరు రాయబోయే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ కానీ, ట్రూ ఆర్ ఫాల్స్ కానీ ఎక్కువగా ఉంచాలి అని సూచించారు అమెరికా దేశానికి చెందిన విద్యావేత్త బెంజమిన్ ఎస్ బ్లూమ్. ఈ వీడియో చివరి వరకు చూస్తే కనీసం ఒక 50 ప్రశ్నలకు నేను ఆన్సర్ చెప్తా. 50 కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవచ్చు. వీటిలో నుంచి 1 లేక 2 బిట్స్ రేపు టెట్, డిఎస్సి, హెచ్డబ్ల్యూఓ, డివైయుఓ పరీక్షలు రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే సాధనా నికష. సాధనా నికష 2 రకాలుగా చెప్పుకున్నాం. ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష, టీచర్ మేడ్ టెస్ట్. టీచర్ తయారు చేసే పరీక్ష పాఠశాల స్థాయిలో, తరగతి స్థాయిలో టీచర్ మేడ్ టెస్ట్. బోర్డులు తయారు చేసేటువంటి పరీక్షలు స్టాండర్డ్ టెస్ట్. స్టాండర్డ్ టెస్ట్కు ఉండాల్సినటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అదేంటంటే వస్తునిష్టత. వస్తునిష్టత, ఇంగ్లీష్లో ఆబ్జెక్టివిటీ. అదేవిధంగా ఒక మంచి స్టాండర్డ్ టెస్ట్కు ఉండవలసినటువంటి లక్షణాలలో మరొక లక్షణం సప్రమాణత. సప్రమాణత అంటే వ్యాలిడిటీ. మరొక లక్షణం విశ్వసనీయత. విశ్వసనీయత అంటే రిలయబిలిటీ. ఈ 3 పదాలు నేర్చుకుంటే పెడగాజిలో కూడా మీరు ఒక బిట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. చూడండి ఇక్కడ నిష్పక్షపాతం వస్తునిష్టత, నిజాయితీ సప్రమాణత, నిలకడ విశ్వసనీయత. 3 నీళ్ళు గుర్తుపెట్టుకోండి. నిష్పక్షపాతం, పార్షియాలిటీ లేకపోవడం పరీక్ష దిద్దేటప్పుడు వస్తునిష్టత. ఏదైతే కొలవాలో అది ఖచ్చితంగా కొలిస్తే, నిజాయితీగా కొలిస్తే, లక్ష్యాలకు అనుగుణంగా కొలిస్తే అది సప్రమాణత. ఎన్నిసార్లు కొలిసినా నిలకడగా
ఒకే ఫలితం రాబడితే దాన్ని మనం ఏమంటామంటే విశ్వసనీయత, రిలయబిలిటీ అంటాం. సో ఇంపార్షియాలిటీ ఈజ్ ఆబ్జెక్టివిటీ. ఇఫ్ ఎ టెస్ట్ ఈజ్ మెజరింగ్ వాట్ ఇట్ ఈస్ సపోజ్డ్ టు మెజర్, ఇట్ ఈస్ వ్యాలిడిటీ. ఇఫ్ టెస్ట్ ఈజ్ yielding the same results in different sessions in consistent way, it is called reliability. Come to the point. ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఒక స్టాండర్డ్ టెస్ట్ యొక్క లక్షణాలు. సో ఒక సాధన పరీక్ష, అచీవ్మెంట్ టెస్ట్ మనం పాఠం బోధించిన తర్వాత, యూనిట్ బోధించిన తర్వాత ఒక విద్యా సంవత్సరం చివరిలో కండక్ట్ చేసే పరీక్షలు సాధన పరీక్షలు. నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించిన నికష. ఈ కాన్సెప్ట్ దగ్గరనే మీకు దాదాపుగా ఒక 10 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీకు చెప్పాను. అవేంటంటే చాలా జాగ్రత్తగా వినండి. సాధనా పరీక్ష 2 రకాలు. ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష, అదేవిధంగా ప్రామాణిక పరీక్ష. ప్రామాణిక పరీక్షలు ఎవరు తయారు చేస్తారు? బోర్డులు తయారు చేస్తారు. ఎందుకు అది ప్రామాణిక పరీక్ష అయింది? ఆ పరీక్షకు కొన్ని గుణాలు ఉంటాయి. వస్తునిష్టత ఉంటుంది, సప్రమాణత ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. ఇదే సందర్భంలో సైకాలజీలో కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ప్రజ్ఞా పరీక్ష అన్నాడు, ఇంటెలిజెన్స్ టెస్ట్. మీకు తెలుసు, అభ్యసించే సామర్థ్యం ప్రజ్ఞ, సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ప్రజ్ఞ, హేతుబద్ధంగా ఆలోచించే సామర్థ్యం ప్రజ్ఞ. డేవిడ్ వెస్లర్ అంటాడు, ప్రయోజనాత్మకంగా పనిచేయడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, పరిసరాలతో సవ్యంగా సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే మానసిక శక్తియే ప్రజ్ఞ. According to David Wessler, intelligence is the global capacity of an individual to act purposefully, to think rationally, to adjust effectively to the environment. So, ఈ నిర్వచనంలో హేతుబద్ధ ఆలోచనను కొలవడమే ప్రజ్ఞా పరీక్షల ముఖ్య ఉద్దేశం. సో ఈ ప్రజ్ఞా పరీక్షలలో మనం 1 by 1 చెప్పుకుందాం. ఒకటి బీనే సైమన్ పరీక్ష, 2 స్టాన్ఫర్డ్ బీనే పరీక్ష, 3 ఓటిస్ గామా పరీక్ష, 4 కల్మెన్ ఆండర్సన్ పరీక్ష. చూడండి, ఈ 4 పరీక్షలను ఒక గ్రూపుగా గుర్తుకు పెట్టుకోండి. అది బీనే గ్రూప్. ఈ 4 పరీక్షలకు ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ శాబ్దిక పరీక్షలు, వెర్బల్ టెస్ట్. ఇవన్నీ పేపర్ పెన్సిల్ పరీక్షలు. ఇవన్నీ కూడా శక్తి పరీక్షలు, పవర్ టెస్ట్. ఒక్క పరీక్ష మాత్రమే బీనే సైమన్ పరీక్ష మాత్రమే ఇండివిజువల్ టెస్ట్, వ్యక్తిగత పరీక్ష. మిగతావన్నీ కూడా సామూహిక పరీక్షలు. గతంలో నేను ఒక వీడియో చేశాను ప్రజ్ఞా పరీక్షల గురించి, అది క్షుణ్ణంగా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను మనోవిజ్ఞాన శాస్త్రం నుండి పరీక్షలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియో పదే పదే చూస్తూ నోట్స్ రాసుకుంటూ వింటే సులభంగా మీరు గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఆర్మీ అల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్. ఈ 2 పరీక్షలను రూపొందించింది ప్రొఫెసర్ యార్క్స్ అనేటువంటి శాస్త్రవేత్త. తర్వాత పింటనర్ ప్యాటర్సన్ స్కేల్, నెక్స్ట్ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, డ్రా ఎ పర్సన్ టెస్ట్, డ్రా ఎ పర్సన్ టెస్ట్ను రూపొందించింది ఫ్లోరెన్స్ గుడెనఫ్. సో ఈ ఫ్లోరెన్స్ గుడెనఫ్ పరీక్షను గుడెనఫ్ పరీక్ష అని కూడా అంటారు, లేక డ్రా ఎ పర్సన్ టెస్ట్ అంటారు. ఫ్లోరెన్స్ గుడెనఫ్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండే కొన్ని ముఖ్యమైన ప్రజ్ఞా పరీక్షలు. సో ఆ తర్వాత బాటియా ప్రజ్ఞామాపని. ఈ బాటియా ప్రజ్ఞామాపనిలో అంతర్భాగంగా ఉండేటువంటి అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్, అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్. నెక్స్ట్ కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్,
దీన్ని రూపొందించింది కోక్స్ అనేటువంటి శాస్త్రవేత్త. తర్వాత వెస్లర్ శాబ్దిక పరీక్ష, వెస్లర్ నిష్పాదన పరీక్ష, ఇవన్నీ కొన్ని ముఖ్యమైన ప్రజ్ఞా పరీక్షలు. సో మొత్తం ప్రజ్ఞా పరీక్షలన్నీ కూడా మీరు రాసుకుంటే ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటాతో కలిపి మొత్తం 14 ప్రజ్ఞా పరీక్షలు అయినాయి. ఎప్పుడైనా మీకు డిఎస్సిలో కానీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్లో కానీ, డివైఓలో కానీ, టెట్లో కానీ ఒక పరీక్ష ఇచ్చి ఈ పరీక్ష ద్వారా ఏ అంశాన్ని నువ్వు మాపనం చేస్తావని అడుగుతారు. లేకుంటే ఈ క్రింది వానిలో ప్రజ్ఞా పరీక్ష కానిది అంటాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఇంటెలిజెన్స్ టెస్ట్ అన్నా, లేకుంటే ఒక టెస్ట్ ఇచ్చి దాన్ని ఉపయోగం ఏ అంశాన్ని మాపనం చేస్తుందన్నా మీరు పరీక్షలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా సహజ సామర్థ్య పరీక్షలు, యాప్టిట్యూడ్ టెస్ట్. సహజ సామర్థ్యం అంటే సహజంగా వచ్చే సామర్థ్యం. సో ఈ సహజ సామర్థ్య పరీక్షలను మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. దానికి ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి. సహజ సామర్థ్యం అంటే సహజంగా వచ్చే సామర్థ్యం, ఒక నిర్దిష్ట రంగంలో రాణించడానికి ఉపయోగపడే సామర్థ్యం, ఒక ఉద్యోగం చేయడానికి, ముఖ్యంగా ప్రొఫెషనల్ జాబ్ చేయడానికి, లేక ఒక ప్రొఫెషనల్ కోర్సు చదవడానికి ఉపయోగపడే సామర్థ్యం. 3 అంశాలు చెప్పాను మీకు. సో ఇట్ ఈస్ ఎ ఇన్బార్న్ ఎబిలిటీ, ఇట్ ఈస్ ఎ ప్రీ రిక్విజిట్ క్వాలిటీ టు పర్సూ ఏ కోర్స్ ఆర్ టు జాయిన్ ఇన్ ఏ జాబ్, అండ్ ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ ఎబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజికల్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్, మెకానికల్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ సింగింగ్ యాప్టిట్యూడ్, డ్రాయింగ్ యాప్టిట్యూడ్, పోలీస్ యాప్టిట్యూడ్, లీగల్ యాప్టిట్యూడ్, క్లరికల్ యాప్టిట్యూడ్, ఇవన్నీ కూడా సహజ సామర్థ్య పరీక్షలు. వీటిని కొలవడానికి మరి 3 రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్షలు, 2 వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు, 3 కళా సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు. చాలా జాగ్రత్తగా వినండి. విద్యా విషయక, ఎడ్యుకేషనల్. సో ఈ విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్షలలో మొదటిది మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, రెండవది డిఏటిబి. సో చాలా ఇంపార్టెంట్ డిఏటిబి పరీక్ష. డిఏటిబి అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. దీంట్లో 8 సబ్ టెస్టులు ఉంటాయి, 8 ఉప పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షను రూపొందించింది జార్జ్ కే బినెట్, హెరాల్డ్ సి షోర్, తర్వాత వెన్మెన్. తర్వాత వృత్తి సంబంధ పరీక్షలు. ఈ వృత్తి సంబంధ పరీక్షలలో మొదటిది జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. ఇందులో 12 ఉప పరీక్షలు ఉంటాయి. ఇది రూపొందించింది అమెరికా ఉపాధి కల్పన కేంద్రం. తర్వాత యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు. ఈ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలను మెకానికల్ యాప్టిట్యూడ్ అంటారు. ఇవన్నీ కూడా వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు గొలిసేవి. సో యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలలో మిన్నోసోటా మ్యానిపులేషన్ టెస్ట్, రెండవది స్టెన్ క్విజ్ టెస్ట్ ఫర్ మెకానికల్ రీజనింగ్, మూడవది ఫింగర్ డెక్స్టరిటీ టెస్ట్, నెక్స్ట్ ఫీజర్ డెక్స్టరిటీ టెస్ట్. ఇవన్నీ కూడా యాంత్రిక పరమైన సహజ సామర్థ్యాలను అంచనా వేసేటువంటి పరీక్షలు. నెక్స్ట్ కళా సంబంధ పరీక్షలు. కళా సంబంధ పరీక్షల్లో మేయర్, సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్. నెక్స్ట్ రెండవ పరీక్ష సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్. సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్. ఈ పరీక్షలన్నీ కూడా యాప్టిట్యూడ్ను కొలవడానికి, సహజ సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే పరీక్షలు. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు, ఈ క్రింది వానిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష, లేక ఈ క్రింది వానిలో వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్ష, లేక ఈ క్రింది వానిలో సహజ సామర్థ్య పరీక్ష కానిది అంటాడు. లేకుంటే ఒక పరీక్ష ఇచ్చి ఈ క్రింది వానిలో సహజ సామర్థ్యాన్ని కొలిచే పరీక్ష అంటాడు.
ఎట్లా అడిగినా ఈ వీడియోను పదే పదే రిపీట్ చేసుకుంటూ ఒక నోట్స్లో ఆర్డర్గా ఈ పరీక్షలను నువ్వు రాసుకుంటే ఈ యొక్క రాసుకున్న పరీక్షలను 21 టైమ్స్ అవుతే అది టెట్ పరీక్ష అయినా, డిఎస్ అయినా, హెచ్డబ్ల్యూ అయినా, డివైయు అయినా, ఏ పరీక్షలైనా కూడా పరీక్షలో ఒక్క ప్రశ్న కూడా మీకు మిస్ కాదు. చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ పేరు సైకాలజీ. కమ్ టు ద పాయింట్. నెక్స్ట్ వైఖరులు. సో వైఖరులను ఇంగ్లీష్లో ఏమంటాం మనం? యాటిట్యూడ్స్ అంటాం. సో దీన్ని అర్థం మీరు తెలుసుకోండి. ఒక అంశం పట్ల, వ్యక్తి పట్ల, జాతి పట్ల, మతం పట్ల, కులం పట్ల, వ్యవస్థ పట్ల, ఆచారం పట్ల, సాంప్రదాయం పట్ల ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాలు, ఒపీనియన్స్ ఆఫ్ ద పర్సన్, అవి పాజిటివ్గా ఉండవచ్చు, నెగిటివ్గా ఉండవచ్చు. వీటిని వైఖరులు అంటాం. వైఖరులను కొలవడానికి ముఖ్యమైనటువంటి పరీక్షలు థర్స్టన్ వైఖరి మాపని. సో ఈ థర్స్టన్ వైఖరి మాపనికి మరొక పేరు ఉంది, చెప్పడానికి ట్రై చేయండి. తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి. ఇది చాలా పోటీ పరీక్షల్లో అడిగారు. తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఈక్వల్లీ అపియరింగ్ ఇంటర్వల్ స్కేల్ అంటాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, వైఖరులను కొలవడానికి వాడేటువంటి పరీక్షలలో లైకర్ట్ రేటింగ్ స్కేల్. ఈ లైకర్ట్ రేటింగ్ స్కేల్లో 5 అంశాలు ఉంటాయి, 5 బిందులు ఉంటాయి. ఇట్ ఇస్ ఎ 5 పాయింట్ స్కేల్. నెక్స్ట్ మూడవది గట్మెన్ క్యుములేటివ్ స్కేల్. నాలుగవది చాలా ఇంపార్టెంట్ బోగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్. ఇది సోషల్ డిస్టెన్స్ను మాపనం చేసేటువంటి వైఖరి పరీక్ష. సో బోగార్డస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్స్. ఎప్పుడైనా వీటిపైన ప్రశ్నలు ఎట్లా అడుగుతారు? ఈ క్రింది వానిలో వైఖరులకు సంబంధించిన పరీక్ష కానిది అంటాడు. ఉన్న పరీక్షలు మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా ఒక పరీక్ష ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ లైకర్ట్ రేటింగ్ స్కేల్ ఏ అంశాన్ని మాపనం చేస్తుంది? అది వైఖరిని మాపనం చేస్తుంది. అదేవిధంగా ఒక బిట్ అడుగుతాడు, లైకర్ట్ రేటింగ్ స్కేల్లో ఎన్ని బిందువులు ఉంటాయి అంటాడు? 5 అంశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ బిట్ కూడా అడగవచ్చు. థర్స్టన్ వైఖరి మాపనికి మరొక పేరు తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి, ఈక్వల్లీ అపియరింగ్ ఇంటర్వల్ స్కేల్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం సైకాలజీలో ఉండే ముఖ్యమైన పరీక్షలు. తర్వాత అభిరుచులను మాపనం చేసేటువంటి పరీక్షలు. ఇక్కడ కూడా ఉంది అభిరుచులు అనేటువంటి ఆప్షన్. ముందు అభిరుచి అంటే ఏమో తెలుసుకుందాం. అభిరుచులు, ఇంట్రెస్ట్. ఏదైనా ఒక అంశం పట్ల ఏకాగ్రత చూపడం, కాన్సన్ట్రేషన్ చూపడం, ఏదైనా ఒక అంశాన్ని ముఖ్యం అనుకోవడం, ఏదైనా ఒక అంశం చేయడానికి ప్రేరణ కలిగి ఉండడం అభిరుచులు అంటాం. సాధారణంగా కౌమార దశ వచ్చేసరికి వ్యక్తి యొక్క అభిరుచులు స్థిరపడి ఉంటాయి. చిన్నపిల్లల అభిరుచులు వేరే, పెద్దవారి యొక్క అభిరుచులు వేరే. సో ఈ యొక్క అభిరుచులు, ఇంట్రెస్ట్ని బట్టి మనం ఒక కోర్స్ ఎంపిక చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ఎప్పుడైనా సైకాలజీ కానీ, పెడగాజీ కానీ, ఎడ్యుకేషన్ కానీ కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదువు. ఎందుకంటే ఇష్టం ఉన్న చోట ఏకాగ్రత ఉంటుంది. చూడండి, చాలామంది ఇళ్లలో సీరియల్స్ చూస్తుంటారు. ఎందుకంటే సీరియల్ అంటే ఇష్టం కాబట్టి. ఆ సీరియల్ చూసేటప్పుడు అమ్మ నా కోడల అనే సీరియల్ చూస్తూ ఉంటుంది అత్త కోడలు ఇద్దరు కూడా. చూసేటప్పుడు ఇంట్లో దొంగలు వస్తున్నారా లేదా కూడా గమనించరు. ఇంట్లో గ్యాస్ స్టవ్ మండుతుందా లేదా అని కూడా చూడరు. ఒకవేళ గ్యాస్ మంటలు వస్తున్నా అది టీవీలో 3D ఎఫెక్ట్ అనుకుంటారు. ఎందుకంటే సీరియల్ అంటే ఇష్టం. ఇష్టం ఉన్న చోట ఏకాగ్రత ఉంటుంది. గంట సేపు ప్రపంచమంతా మరిచి వాళ్ళ కళ్ళు టీవీ పైన మాత్రమే ఉంటాయి. ఒక అడోల్సెన్స్ వ్యక్తిని తీసుకుంటే 8 గంటలు క్రికెట్ మ్యాచ్ చూస్తాడు. క్రికెట్ మ్యాచ్ అంటే ఇష్టం, అందుకే ఏకాగ్రత ఉంది. అదేవిధంగా ఒక సినిమా చూసే వ్యక్తి 3 గంటలు సినిమా చూస్తాడు, ఎందుకంటే సినిమా అంటే ఇష్టం ఉంది కాబట్టి ఏకాగ్రత ఉంది. చిన్న పిల్లలకు మీరు ఒక ట్యాబ్ ఇవ్వండి, గేమ్స్ ఆడుకోమనండి, 10 గంటల సేపు ఏకాగ్రతతో ప్రపంచమంతా మర్చిపోయి ట్యాబ్లోనే నిమగ్నమై ఉంటారు. ఎందుకంటే మరి ట్యాబ్లో గేమ్స్ ఆడుకోవడం ఇష్టం కాబట్టి ఏకాగ్రత ఉంది. కనుక మీరు కూడా సైకాలజీ ఇష్టపడితే, పెడగాజీ ఇష్టపడితే, ఎడ్యుకేషన్ ఇష్టపడితే గంటలు గంటలు గ్రంథాలయంలో కూర్చొని ప్రపంచమంతా మర్చిపోయి మీ పుస్తకాలు ఉన్న జ్ఞానం అంతా కూడా మీ తలలేకపోతున్నప్పుడు
ప్రాసెస్ను ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా జాబ్ రావాలంటే కష్టపడి చదవద్దు, కష్టంగానూ నేర్చుకోవద్దు, ఇష్టపడి నేర్చుకో, ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఈ రెండు విడదీయరానివి అభిరుచులు, అవధానం. ఇంట్రెస్ట్ అండ్ అటెన్షన్ ఆర్ ఇన్సెపరబుల్. చాలా జాగ్రత్తగా వినండి. ఏకాగ్రత ఉంటే అక్కడ అభిరుచి ఉంటుంది, అభిరుచి ఉన్న చోట ఏకాగ్రత ఉంటుంది. సో ఈ అభిరుచులను మాపనం చేయడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. స్టాన్లీ హల్ చిన్న పిల్లల రిక్రియేషన్ మాపని. మీకు తెలుసు స్టాన్లీ హల్. చెప్పండి, స్టాన్లీ హల్ యొక్క ఇంపార్టెన్స్. ఈయన 2 బుక్స్ రాస్తాడు. ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్, ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ఇంకొక బుక్ అడోలసెంట్ సైకాలజీ. మరి జి స్టాన్లీ హల్కి ఒక బిరుదు ఉంది, ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ, బాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. సో ఫాదర్ ఆఫ్ సైకాలజీ విల్హెల్మ్ వundt, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ విలియం జేమ్స్, ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం జేపీ వాట్సన్, ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ మ్యాక్స్ వర్దిమిర్. సో ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ స్టాన్లీ హల్, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మూవ్మెంట్ ఆల్ఫ్రెడ్ బీనే, ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సిఎల్ హల్, ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం అబ్రహాం మాస్లో. ఈ ఫాదర్స్ అందరినీ కూడా గుర్తుకు పెట్టుకోండి. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు చెప్తున్న సబ్జెక్ట్ పేరు సైకాలజీ, అభిరుచుల మాపనల గురించి చెప్తున్నా. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎస్విఐబి. ఎస్విఐబి అంటే స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్. ఆ తర్వాత ముఖ్యమైనటువంటిది క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డ్. క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డ్. తర్వాత థర్స్టన్ కూడా ఒక అభిరుచిని మాపని రూపొందించడం జరిగింది. ఇవి అభిరుచి పరీక్షలు. దీనిపైన బిట్టేట్లు అడుగుతాడు. ఈ క్రింది వానిలో అభిరుచి మాపని కానిది అంటాడు. లేకుంటే ఎస్విఐబి యొక్క అబ్రివేషన్ అడుగుతాడు, స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్. లేక క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డు ఈ క్రింది వాటిలో దేనిని మాపనం చేస్తుంది? అభిరుచులను మాపనం చేస్తుంది. ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మూర్తిమత్వం, పర్సనాలిటీ. మీకు తెలుసు మూర్తిమత్వం అంటే ఒక వ్యక్తికి ఆపాదించేటువంటి అన్ని లక్షణాలు. లడ్డుకు చాలా లక్షణాలు ఉంటాయి. లడ్డు గుండ్రంగా ఉంటుంది, లడ్డు తీయగా ఉంటుంది, లడ్డు యొక్క రంగు ఒక పసుపు రంగులో ఉంటుంది. ఇది అనేక మూలకాలు ఉంటాయి. నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష, పిండి, నూనె ఇవన్నీ మరి కలిపితే లడ్డు ఏర్పడుతుంది. మనిషి పర్సనాలిటీ కూడా మనిషి యొక్క శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, నైతిక లక్షణాలు, వ్యక్తి యొక్క అంతర్గత బహిర్గత ముఖ్యమైన లక్షణాలు, చేతన అచేతన ప్రవర్తన, పరిసరాలతో సర్దుబాటు చేసుకునేటప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, కుటుంబంలో ఎట్లుంటాడు, ఇరుగు పొరుగు వారితో ఎట్లుంటాడు, తరగతి గదిలో ఎట్లుంటాడు, పాఠశాలలో ఎట్లుంటాడు. సో ఆ వ్యక్తి యొక్క అడ్జస్ట్మెంట్ని బట్టి, ఇతరులతో ఉండే ఇంటరాక్షన్ బట్టి అతని పర్సనాలిటీని అసెస్ చేస్తారు. సో ఈ పర్సనాలిటీని అసెస్ చేయడంలో కొన్ని ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలలో మొదటి పరీక్ష ప్రక్షేపక పరీక్షలు. ఈ ప్రక్షేపక పరీక్షలను మనం ఏమంటామంటే ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటాం. సో వీటిలో ముఖ్యమైనటువంటి పరీక్షలలో ఒకటి ఇంక్ బ్లాట్ టెస్ట్, సిరా మరకల పరీక్ష. దీనిని రూపొందించినది ఎవరు? హెర్మన్ రోషాక్. సో హెర్మన్ రోషాక్ రూపొందించిన ఈ పరీక్షలో 10 సిరామరకల కార్డులు ఉంటాయి. ఈ 10 సిరామరకల కార్డులు ఏ వైపు నుంచైనా చూడొచ్చు ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తి. అవి 5 నలుపు తెలుపు రంగులో ఉంటాయి, 2 నలుపు ఎరుపు రంగులో ఉంటాయి, 3 పంచ రంగులలో ఉంటాయి. సో ఈ విధంగా 10 కార్డులు ఉంటాయి. ఈ 10 కార్డులను చూసినప్పుడు వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో స్థానంలో మరి డబ్ల్యూ, క్యాపిటల్ డి, స్మాల్ డి, ఎస్ అనే అంశాలను అంచనా వేస్తారు. డబ్ల్యూ అంటే హోల్ బ్లాట్ మొత్తం కార్డు, క్యాపిటల్ డి అంటే లార్జ్ డీటెయిల్స్ మరి పెద్ద భాగము, స్మాల్ డి అంటే స్మాల్ డీటెయిల్స్ చిన్న భాగము, ఎస్ అంటే స్పేస్ రెస్పాన్స్ మరి ఖాళీ భాగము. అదేవిధంగా ఈ యొక్క సిరామరకల పరీక్షలను అంచనా వేసేటప్పుడు ఇందులో ఉన్న విషయం కంటెంట్, హెచ్ అంటే హ్యూమన్ ఫామ్ మానవ రూపం,
హెచ్డి అంటే హ్యూమన్ డీటెయిల్స్ మానవ భాగాలు, ఏ అంటే యానిమల్ ఫామ్ జంతు రూపము, ఏడి అంటే యానిమల్ డీటెయిల్స్ జంతు భాగాలు, ఎన్ అంటే న్యాచురల్ ఫ్యాక్టర్స్ ప్రకృతి కారకాలు, ఓ అంటే ఇనానిమేటెడ్ ఆబ్జెక్ట్స్ ప్రాణరహితమైనవి. అదేవిధంగా డిటర్మినెంట్స్ నిర్ణాయకాల గురించి మనం అంచనా వేసేటప్పుడు ఈ రోషాక్ సిరామర్కల పరీక్షల్లో ఎం ఫర్ మూమెంట్ చలనం, కే ఫర్ షేడింగ్ తేలిక రంగు గల ప్రదేశాలు, సి ఫర్ కలర్ అంటే రంగు గల ప్రదేశాలు, అదేవిధంగా ఎఫ్ ఫర్ ఫామ్ ఆకృతి, ఇవి ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా మౌలికాలు ఒరిజినాలిటీ తీసుకున్నప్పుడు పాపులర్ రెస్పాన్సెస్, తర్వాత ఒరిజినల్ రెస్పాన్సెస్, ఇవి సిరామర్కల పరీక్షలకు సంబంధించి. అదేవిధంగా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలలో రెండవది టీఏటి థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్. ఇందులో 31 కార్డ్స్ ఉంటాయి. మరి మేల్కి సంబంధించిన కార్డులు 10, ఫిమేల్కి సంబంధించిన కార్డులు 10, ఇద్దరికి సంబంధించిన కార్డులు 10, ఒక ఖాళీ కార్డు బ్లాంక్ కార్డు ఉంటుంది. ఒక వ్యక్తి గరిష్టంగా ఉపయోగించవలసిన కార్డుల సంఖ్య 20+1 కార్డ్స్. ఇది ఒకసారి ఎంఏడి ఎంట్రన్స్లో అడిగారు. టీఏటి అంటే గుర్తుంచుకోండి, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. దీన్ని రూపొందించింది ఎవరంటే ముర్రే మరియు మోర్గాన్. ఇందులో ఎన్ని కార్డులు ఉంటాయి? 31 కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డులలో ఏముంటాయి? నిజ జీవిత సన్నివేశాలకు సంబంధించిన 2 లేక 3 వ్యక్తుల యొక్క చిత్రాలు ఉంటాయి. అదేవిధంగా సిఏటి చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, దీన్ని రూపొందించింది ఎస్ఎల్ బెల్లాక్. అదేవిధంగా ఇందులో 10 కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్లో ఏముంటాయి? జంతువులు మరియు పక్షుల బొమ్మలు ఉంటాయి. చిన్నపిల్లలు ఈ కార్డులను చూసి కథ రాయాలి. తర్వాత నెక్స్ట్ వర్డ్ అసోసియేషన్ టెస్ట్, పద సంసర్గ పరీక్ష, సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్, వాక్య పూర్ణ పరీక్ష. చాలా ఇంపార్టెంట్. మరొక ప్రక్షేపక పరీక్ష సైకోడ్రామా అంటే మనోప్రక్షేపక నాటిక సైకోడ్రామా. దీన్ని రూపొందించింది కూడా జేఎల్ మొరినో. ఇవి ముఖ్యమైనటువంటి ప్రక్షేపక పరీక్షలు. ఆ తర్వాత అప్రక్షేపక పరీక్షలు. సో అప్రక్షేపక పరీక్షలలో ముఖ్యమైనటువంటి పరీక్షలు, మొదటిది కేస్ స్టడీ, రెండవది ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ మళ్ళీ 2 రకాలు, స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సంరచిత పరిపృచ్ఛ, అసంరచిత పరిపృచ్ఛ. సో ఈ యొక్క అసంరచిత పరిపృచ్ఛ రూపొందించినది ఎవరంటే కార్ల్ రోజర్స్. సో మూడవది ప్రశ్నావళి, క్వశ్చనర్. సో ఈ ప్రశ్నావళి మళ్ళీ 2 రకాలు, స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి, తర్వాత దీన్ని మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చనర్ అంటాం, క్లోజ్డ్ ఫామ్ క్వశ్చనర్. ఇవి 2 రకాలుగా ఉంటాయి. తర్వాత 4వ పరీక్ష స్వీయ చరిత్ర. ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకుంటే స్వీయ చరిత్ర. ఒక వ్యక్తి గురించి వేరే వ్యక్తి రాస్తే దాన్ని ఏమంటామంటే జీవిత చరిత్ర అంటాం. సో బయోగ్రఫీకి ఆటోబయోగ్రఫీకి తేడా. సో ఆటోబయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకోవడం ఆటోబయోగ్రఫీ. జీవిత చరిత్ర బయోగ్రఫీ, ఒక వ్యక్తికి తెలిసిన వేరొక వ్యక్తి రాయడం. ఇవన్నీ కూడా మూర్తిమత్వ అంచనాలో ఉపయోగపడేటువంటి పరీక్షలు. సో ఆ తర్వాత తీసుకుంటే మనకు మూర్తిమత్వ శోధికలు. వీటినే మనం పర్సనాలిటీ ఇన్వెంటరీస్ అంటాం. ఈ పర్సనాలిటీ ఇన్వెంటరీస్లలో ముఖ్యమైనటువంటివి బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. దీన్ని రూపొందించింది డాక్టర్ బెల్, అంతేగాని క్లాస్ రూమ్ బెల్ కాదు, ఇది బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ఆ తర్వాత పరీక్ష ఎంఎంపిఐ మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ టెట్లో కూడా అడగడం జరిగింది. ఎంఎంపిఐ అంటే మిన్నోసోటా మల్టీపాసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇందులో ఉండేటువంటి అంశాలు 550 అంశాలు, 26 శీర్షికలు, 10 అంశాలుగా ఉంటాయి. ఈ 10 అంశాలలో మనం అంచనా వేయాల్సిన అంశాలు ఏంటంటే, దానికి ముందుగా ఎంఎంపిఐ రూపొందించింది ఎవరంటే మెకిన్లీ మరియు హతావే. ఇప్పుడే చెప్పుకున్నాం. మొత్తం స్టేట్మెంట్స్ ఎన్ని ఉంటాయంటే ఇందులో 550 స్టేట్మెంట్స్ ఉంటాయి, 26 శీర్షికలు ఉంటాయి, 10 అంశాలు ఉంటాయి. సో ఎంఎంపిఐలో అంచనా వేసేటువంటి అంశాలు, మొదటిది హిస్టీరియా, నెక్స్ట్ హైపోకాండ్రియాసిస్,
నెక్స్ట్ సైకోపాథిక్, సైకోస్థెనియా, పారానోయియా, నెక్స్ట్ స్కిజోఫ్రీనియా. ఇవన్నీ ఎంఎంపిఐ ద్వారా తెలుసుకున్నటువంటి ముఖ్యమైన అంశాలు. హిస్టీరియా అంటే ఒక వ్యక్తి అచేతనంలో ఉండే అంశాలన్నీ కూడా బయటికి వ్యక్తం చేస్తూ తీవ్రంగా శరీరాన్ని చాచినట్లు ప్రవర్తిస్తుంటాడు. ఇది ఒక శిరోభారం, శారీరక సంబంధం కానీ శిరోభారం. సో హైపోకాండ్రియాసిస్ అంటే ఒక వ్యక్తికి వ్యాధి లేకున్నా ఆ వ్యాధి ఉంది అని ఇతరుల యొక్క సానుభూతి కోరుకుంటూ ఉంటారు. ఇళ్లలో ఉండే వృద్ధులు మనకు తెలుసు, వాళ్ళకు ఉండేది హైపోకాండ్రియాసిస్. దానినే మనం స్వశరీర దుశ్చింత అంటాం. సో హైపోకాండ్రియాసిస్ ఉన్నవాళ్ళు తమకు ఏ రోగం లేకపోయినా కూడా రోగం ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. సైకోపాథిక్ అంటే సంఘ వ్యతిరేకంగా ఉండేటువంటి ఆలోచనలు. అదేవిధంగా సైకోస్థినియా అర్ధరహితమైన పనులలో ఉండడం. పారానోయియా, సో పారానోయియా అంటే చిత్తభ్రమ అంటాం. దాంట్లో ఒక రకం ఏంటంటే ఓసిడి, అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్. మీరు మహానుభావుడు అని ఒక సినిమా చూస్తుంటారు. ఆ సినిమాలో హీరోకు ఉండేటువంటి ఒక పారానోయియా రకం, చిత్తభ్రమలోని రకం ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. సో చేస్తున్న పనిని పదే పదే చేయడం. గ్యాస్ను ఒక 20 సార్లు మనం స్టాప్ చేస్తుంటాం. స్టాప్ చేసినా కూడా మళ్ళీ పోయి చెక్ చేస్తుంటాం. తాళమును 10 సార్లు చెక్ చేసుకుంటాం. అదేవిధంగా మన జోబులో సెల్ ఫోన్ ఉందో లేదో 10 సార్లు 20 సార్లు మనం చెక్ చేసుకుంటున్నాం. పర్సు వెనక జోబులో ఉందో లేదో ఒక 10-20 సార్లు మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒకసారి లైట్ ఆఫ్ చేసినా కూడా లైట్ ఆఫ్ చేసామా లేదా చెక్ చేస్తూ ఉంటాం. గీజర్ స్టాప్ చేసినప్పటికి కూడా 3-4 సార్లు పోయి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇవి ఓసిడి లక్షణాలు. ఒకసారి మీకు ఏమన్నా ఉన్నాయేమో ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్కిజోఫ్రీనియాలో చాలా ఇంపార్టెంట్, వ్యక్తి యొక్క ఎమోషన్స్కి, వ్యక్తి యొక్క థాట్స్కి చాలా ఇంపార్టెంట్. వ్యక్తి యొక్క బిహేవియర్కు సంబంధం ఉండదు. ఈ మూడింటి మధ్యలో సంబంధం ఉండదు స్కిజోఫ్రీనియాలో. సో వ్యక్తి యొక్క ఎమోషన్స్కి, ఉద్వేగాలు, వ్యక్తి యొక్క థాట్స్కి, వ్యక్తి యొక్క బిహేవియర్కు సంబంధం ఉండదు. దానినే మనం స్కిజోఫ్రీనియా అంటాం. ఇవన్నీ కూడా ఎంఎంపిఐ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్ పేరు సైకాలజీ. చెప్తున్న కాన్సెప్ట్ ఏంటంటే మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పరీక్షలు. ఆ తర్వాత మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పరీక్షలలో రేటింగ్ స్కేల్. సో రేటింగ్ స్కేల్ను తెలుగులో ఏమంటాం మనం? నిర్ధారణ మాపని. సో ఈ రేటింగ్ స్కేల్స్లో ముఖ్యమైనవి వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ఫెల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్, నెక్స్ట్ విటెన్బార్న్ సైకియాట్రిక్ స్కేల్, నెక్స్ట్ హగర్టీ హల్సన్ విక్మెన్ రేటింగ్ స్కేల్. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు, ఈ క్రింది వానిలో రేటింగ్ స్కేల్ కానిది అంటాడు. రేటింగ్ స్కేల్స్ మీకు చెప్పాను. వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ఫెల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్, విటెన్బార్న్ సైకియాట్రిక్ స్కేల్, హగర్టీ అల్సన్ విక్మెన్ రేటింగ్ స్కేల్. అదేవిధంగా మూర్తిమత్వాన్ని అంచనా వేసే వాటిల్లో మరొక పరీక్ష చెక్ లిస్ట్. సో చెక్ లిస్ట్ అంటే శోధన సూచిక. శోధన సూచికకు నిర్ధారణ మాపనికి మధ్య ఉండే తేడా. ఒక మూర్తిమత్వ లక్షణం ఉందో లేదో మరి ఒక టిక్ రూపంలో ఉందా లేదా అని చెప్తే అది చెక్ లిస్ట్. ఒక మూర్తిమత్వ లక్షణం ఉంది, అది ఏ స్థాయిలో ఉంది, ఎక్కువ స్థాయిలో ఉందా తక్కువ స్థాయిలో ఉందా చెప్పేది రేటింగ్ స్కేల్. అది రేటింగ్ స్కేల్కు చెక్ లిస్ట్కు మధ్య ఉండేటువంటి డిఫరెన్స్. సో ఆ తర్వాత సోషియోమెట్రీ. ఈ సోషియోమెట్రీని మనం సాంఘిక మితి అంటాం. సో దీన్ని రూపొందించినది ఎవరంటే జేఎల్ మొరినో రూపొందించిన పరీక్ష సాంఘిక మితి.
సోషియోమెట్రీ. ఇవన్నీ కూడా మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన పరీక్షలు. సో వీటితో పాటు వ్యక్తి యొక్క స్మృతిని పరీక్షించడానికి ఉపయోగించే పరీక్షలు ఉన్నాయి, మెమరీని తెలుసుకోవడానికి ఉపయోగించేవి. సో వాటిలో ముఖ్యమైనది టాచ్టోస్కోప్. సో ఈ టాచ్టోస్కోప్ ద్వారా మనం మెమరీ స్పాన్ తెలుసుకోవచ్చు. ఈ టాచ్టోస్కోప్ రూపొందించింది ఎవరంటే సర్ విలియం హామిల్టన్. సర్ విలియం హామిల్టన్ రూపొందించాడు టాచ్టోస్కోప్. సో టాచ్టోస్కోప్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మెమరీ స్పాన్ తెలుసుకోవచ్చు. మెమరీ స్పాన్ అంటే స్మృతి విస్తృతి. మనం చూసిన వెంటనే ఎన్ని విషయాలు మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం అన్నదే ఈ యొక్క మెమరీ స్పాన్, స్మృతి విస్తృతి. సో ఈ స్మృతి విస్తృతిని తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్ష పేరు టాచ్టోస్కోప్. అదేవిధంగా సృజనాత్మక పరీక్షలు, క్రియేటివిటీ. సో ఈ సృజనాత్మక పరీక్షలలో టొరెంట్స్ క్రియేటివిటీ టెస్ట్, వలాస్ రూపొందించినటువంటి క్రియేటివిటీ టెస్ట్, ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి పరీక్షలు. సో ఇప్పటివరకు మనం మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటువంటి వివిధ పరీక్షల గురించి మనం చెప్పుకున్నాం. సో ఈ పరీక్షలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అప్రోచ్ అంటే ఉపగమం, చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు విన్నది ఒకటి, ఇప్పుడు వినేటువంటి పాయింట్స్ ఒకటి. రెండవది మెథడ్, మూడవది టెస్ట్. ఇప్పుడు చెప్పినవన్నీ టెస్ట్లో. సో ఈ టెస్ట్లో భాగంగా, ఈ టెస్ట్లు దేంట్లో భాగంగా ఉంటాయంటే మెథడ్లో భాగంగా ఉంటాయి. ఎన్ని మెథడ్లు ఉన్నాయి సైకాలజీలో మనకు మీకు తెలుసు. ఇంట్రాస్పెక్షన్ మెథడ్ ఉంది. ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అంటే అంత పరీక్షణ పద్ధతి. దీన్ని రూపొందించినది ఎవరంటే సెయింట్ అగస్టిన్. అదేవిధంగా పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్ మీకు తెలుసు. పరిశీలన, సహజ పరిశీలన, అసహజ పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. ఆ తర్వాత కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీని రూపొందించింది ఎవరంటే ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఇవన్నీ కూడా పద్ధతులు, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పినవన్నీ టెస్ట్లో, ప్రజ్ఞా పరీక్షలు కావచ్చు, వైఖరుల పరీక్షలు కావచ్చు, అభిరుచుల పరీక్షలు కావచ్చు, సృజనాత్మక పరీక్షలు కావచ్చు, మూర్తిమత్వ పరీక్షలు కావచ్చు, సహజ సామర్థ్య పరీక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా టెస్ట్లు. ఈ టెస్ట్లు మెథడ్లో భాగంగా వాడతాం. మెథడ్స్ ఎన్ని ఉన్నాయి? ఇంట్రాస్పెక్షన్ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, కేస్ స్టడీ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చి సార్ ఆరోగ్యం బాగాలేదు అన్నాడు, అది ఇంట్రాస్పెక్షన్ మెథడ్. ఆ డాక్టర్ పేషెంట్ను జాగ్రత్తగా చూసి నిశ్చితంగా పరిశీలిస్తాడు, అది పరిశీలన పద్ధతి. మరి ఆ డాక్టర్ చాలా ప్రయోగాలు, డయాగ్నోసిస్ చేసి రోగ నిర్ధారణకు వస్తాడు, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఆ రోగాన్ని నిర్ధారించిన తర్వాత దాని నివారణ ఏ విధంగా ఇవ్వాలి అని ఒక పేషెంట్ని తీసుకొని కేస్ హిస్టరీ రాస్తే అది కేస్ స్టడీ. కమ్ టు ద పాయింట్, చెప్తున్న సబ్జెక్ట్ పేరు సైకాలజీ. సో ఇక్కడ సార్ అర్థమైంది టెస్ట్ మెథడ్లో భాగం, మరి మెథడ్ అప్రోచ్లో భాగం అన్నారు కదా. అప్రోచెస్ ఎన్ని ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్. 2 రకాల అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి లాంగిట్యూడినల్, రెండవది క్రాస్ సెక్షనల్. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏదైనా ఒక వ్యక్తిని కానీ ఒక సమూహాన్ని కానీ లాంగ్ పీరియడ్లో పరిశీలిస్తే లాంగిట్యూడినల్, లాంగ్ పీరియడ్లో కాకుండా షార్ట్ పీరియడ్లో వేరు సమూహాలను కంపేర్ చేసి నేర్చుకుంటే అది క్రాస్ సెక్షనల్. ఈ టెస్ట్లో మెథడ్స్, అప్రోచెస్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ రూపంలో టాపిక్ వైజ్గా నేను క్లాస్ చెప్పాను. టాపిక్ వైజ్గా టెస్ట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ పరీక్షలు ఇంకా మీకు అర్థం కాకపోతే హెచ్డబ్ల్యూఓ ప్రిపేర్ అయ్యేవారు, డివైఓ ప్రిపేర్ అయ్యేవారు, టెట్ పరీక్ష ప్రిపేర్ అయ్యేవారు, డిఎస్సి పరీక్ష ప్రిపేర్ అయ్యేవారు, సో వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. మీరు చాలా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు, జొమాటో, స్విగ్గీ, ఇవన్నీ కూడా. అవి తినడానికి మాత్రం పనికొచ్చేవి. జీవితాంతం నువ్వు తినడానికి పనికొచ్చేటట్లు చేసేటువంటి యాప్ ఎమిలీ అకాడమీ యాప్.
ఎందుకంటే ఈ ఎమిలీ అకాడమీలో ఉండేటువంటి స్టాండర్డ్ క్లాసెస్ వల్ల నీకు జీతం వచ్చిందంటే జీవితాంతం తినడానికి ఉపయోగపడుతుంది ఆ యొక్క ఉద్యోగం. కనుక వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండేటువంటి లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మరి ప్లే స్టోర్లో కూడా ఎమిలీ అకాడమీ అని టైప్ చేస్తే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు చాలా సింపుల్ ప్రాసెస్ గమనించండి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, హెచ్డబ్ల్యూకి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి సైకాలజీ క్లాసెస్, ఎడ్యుకేషన్ క్లాసెస్, మెథడాలజీ క్లాసెస్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ తెలుగు మీడియంలో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. కొద్దిగా ఓపిక చేసుకొని సో ఈ కోర్సెస్ పైకి వెళ్ళి దాంట్లో ఉండేటువంటి బై నౌ ఆప్షన్ ద్వారా మీరు ఈ యొక్క ఆన్లైన్లో పే చేసిన వెంటనే ఈ కోర్సెస్ అన్లాక్ అవుతాయి. మినిమం 1 year, మ్యాక్సిమం 2 years వ్యాలిడిటీ ఉంటుంది ఈ కోర్సెస్కు. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. సో సైకాలజీ బాగా అర్థం కావాలంటే, పెడగాజీ బాగా అర్థం కావాలంటే, ఎడ్యుకేషన్ బాగా అర్థం కావాలంటే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్, ఒక మెంటర్ యొక్క హెల్ప్ నీకు ఉండాలి. చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఒకవేళ ఎమిలీ అకాడమీ రైట్ మెంటర్ అనుకుంటే వెంటనే ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఇంటి దగ్గర కూర్చొని మీకు నచ్చిన టైంలో మీ ఫోన్ చేస్తూ మీరు యొక్క క్లాసెస్ వింటూ మీరు ఉద్యోగాన్ని సాధించవచ్చు. అదేవిధంగా ఇటువంటి ప్రొఫెషనల్ క్లాసెస్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజస్ ఎమిలీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ ఈ వీడియోను ప్రమోట్ చేయవచ్చు. మీకు ఈ వీడియో నిజంగా నచ్చితే సబ్జెక్ట్ అంతా కూడా మీరు నోట్స్ రాసుకుంటే ఒక 10-20 పేజీల నోట్స్ అవుతుంది. ఆ నోట్స్ మీరు చదివి ఈ వీడియో ద్వారా జ్ఞానాన్ని పొందితే తప్పనిసరిగా మీ బ్యాచ్మేట్స్కు, మీరు ఫ్రెండ్స్కు, డిఫరెంట్ గ్రూప్స్లో ఈ వీడియో మీరు షేర్ చేయండి, పోస్ట్ చేయండి. తద్వారా ఎమిలీ అకాడమీ ప్రొఫెషనల్ క్లాసెస్ కొత్త వారికి కూడా పరిచయం అవుతాయి. సో డియర్ ఫ్రెండ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదు. కనుక కంటెంట్ ఇంప్రూవ్ చేసుకో, తప్పనిసరిగా టీచర్ జాబ్ సాధిస్తావు, హెచ్డబ్ల్యూఓ జాబ్ సాధిస్తావు, డివైఈఓ జాబ్ సాధిస్తావు. మీరు జాబు సాధించే క్రమంలో ఎమిలీ అకాడమీలో అప్లోడ్ చేసే ఈ వీడియోలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. నా గైడెన్స్ మీతో పాటు ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.